పచ్చని చెట్లు, మెలితిరిగిన కాలువలు, చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు, ఆహ్లాదం పంచే వసతులు, ఒకే చోట పాలనా భవనాలు, ముఖ్యుల నివాసాలు ఇవి అమరావతి పాలన నగరి విశిష్టతలు. ఈ ప్రత్యేకతలన్నింటినీ వివరిస్తూ రాజధాని ప్రధాన ఆర్కిటెక్ట్ లండన్కు చెందిన నార్మన్ ఫాస్టర్స్ శాసనసభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాల కోసమే ఈ ప్రదర్శన అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమరావతిలో అతి ముఖ్యమైన పరిపాలనా నగరాన్ని 900 ఎకరాల్లో కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్నారు. ఇందుకు అనుగుణంగానే నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ప్రాథమిక ఆకృతుల్ని సిద్ధం చేసింది. వాటిని శాసనసభ్యులకు సచిత్రంగా చూపించింది. హరిత, నీలినగరంగా ఉండేందుకు అవసరమైన నమూనాలను సిద్ధం చేశామని ఆ సంస్థ ప్రతినిధి హర్ష్ థాపస్ వివరించారు. పాలనా నగరంలో 10% మేర నీరు ప్రవహించేలా ఆకృతులను రూపొందించినట్లు వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు హరిత ప్రాంతాన్ని విస్తరించేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. చతురస్ర, దీర్ఘ చతురస్రాకారాల్లో భవనాలు ఉండబోతున్నాయని, రాజధానిలో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కూడా ప్రత్యేకంగా ప్రణాళిక చేస్తున్నామని హర్ష్ చెప్పారు. The portion in red here, which is the capital complex. This is the river Krishna, and the whole design has been talking about where we place the main government buildings, how we develop the axis. There have been references to important cities of the world. Heritage is a very important component, and one of the key inspiration drivers we've been looking at is the ancient temples, and there are very many beautiful examples. These are a few just highlighted because we found them very interesting, and we picked up some planning principles from these temples. పరిపాలనా నగరం మధ్యలో ఢిల్లీలోని రాజ్పథ్ తరహాలో ఓ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాహనాల రద్దీ తక్కువ ఉండేలా రహదారులు రూపొందిస్తున్నారు. పరిపాలనా నగరంలో మధ్యలో ఉన్న కాలువల్లో బోట్లు, వాటర్ టాక్సీల ద్వారా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. And in this city, what we want to do is we want to create space for people to walk and cycle. So that is what we're using this research to support. This diagram, the gray portion shows you the larger roads, which are 50. And in the center, we want to keep the cars. Then we want to get the buses. Then we want to have trees. And then place for people to cycle. And then place for people to walk next to the buildings. So what this would do is that it would keep different modes of transport. This is the next level of roads, 24-meter roads. Very similar ideas for the 24-meter roads. An animation where we were looking at one of the spaces being shaded. Some 9 and 7-meter roads, which will be much narrower. So in some areas, selected areas, where we want to encourage people to walk. పరిపాలన నగరంలో అతిపెద్ద పార్కు నిర్మించనున్నారు. వాణిజ్య, నివాస గృహాలు, నక్షత్ర హోటళ్లకు ప్రదేశాలను నిర్దేశించారు. పాలనా నగరానికి దక్షిణాన సచివాలయం, శాసనసభ, మండలి, సీఎం, గవర్నర్ నివాసాలు, మంత్రుల నివాస ప్రాంగణాలు, కార్యాలయాలు ఉండేలా తీర్చిదిద్దామని హర్ష్ థాపర్ తెలిపారు. On the south, we will put the most important building, which is the legislature. We would have the secretariat on this side and the head of department buildings on this side. We would have more rest of the government buildings here, and then some of these areas can go to other ministers' residences and other such uses. We would have 4 gateways, as mentioned, to the main government complex. This is the location of ministers' housing. These areas are allocated for cultural use, so you would see the arena and convention center on the top and the cultural building at the bottom. ప్రజాప్రతినిధుల నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకోవడంతో పాటు వాటిని ఈ ఆకృతుల్లో పొందుపరచాలన్నది తమ అభిప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఇది. ఇలాంటి సిటీస్ 9 సిటీస్ వస్తాయి. ఇది కాకుండా ఒక 8 సిటీస్ వస్తాయి. ఇక్కడ ఒక 2 ఐకానిక్ బిల్డింగ్స్, ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, 2 హైకోర్టు, 2 ఐకానిక్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. మనకు వచ్చిన బెనిఫిట్ కూడా ఈరోజు మనం చూస్తే ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ట్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పొగాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండేషన్ చేస్తున్నాం. అదే మరి ఇంకా మిగిలిన ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. ఇతన్నుకు సిటీస్ అన్ని కూడా కొన్ని సిటీస్ మాత్రం వచ్చాయి. ఈ వాల్యూబుల్ సజెషన్స్ కావాలి, అందుకే చెప్తున్నాను. మౌలిక సదుపాయాల కల్పనా శాఖ సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సైతం ప్రజాప్రతినిధులకు రాజధాని నిర్మాణంలో ప్రత్యేకించి పరిపాలనా నగరం నిర్మాణ ఆకృతులు, ప్రణాళికకు సంబంధించిన అంశాలను వివరించారు.
ఏప్రిల్ చివరి నాటికి నార్మన్ ఫోస్టర్ సంస్థ తుది ఆకృతుల్ని సమర్పిస్తుందని, జూలైలో నిర్మాణాలను ప్రారంభిస్తామని తెలిపారు. ల్యాండ్ వాల్యూ పెరగాలంటే ప్రపంచ స్థాయి కంపెనీస్ వస్తే తప్ప ఇక్కడ ఎవరు ముందుకి రారు. సింగపూర్ లో 2 గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఒకటి ఎస్ఎండాస్, ఒకటి సెమ్కాప్. 100% గవర్నమెంట్ ఓన్ కంపెనీస్ ఆఫ్ సింగపూర్. దీంట్లో వాళ్ళు ముందుకి వచ్చినారు. ఇక్కడ మాస్టర్ డెవలపర్ ఒక 6.9 స్క్వేర్ కిలోమీటర్స్ కి వాళ్ళు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి వాళ్ళు ప్రపంచ స్థాయి కంపెనీస్ తీసుకువస్తారు. సో వాళ్ళు స్విస్ ఛాలెంజ్ లో మనకు ప్రపోజల్ ఇచ్చినారు. అది అంతా ఇప్పుడు ఇవాల్యుయేషన్ ఉంది, త్వరలో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో అది వస్తే తర్వాత మిగిలిన ఏరియాలో ల్యాండ్ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి టాప్ కంపెనీస్ వస్తున్నాయంటే మిగిలిన వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. పాలన నగరిపై దృశ్యశ్రవణ వివరణ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులతో పాటు వైకాపాకు చెందిన సభ్యులు సురేష్, కోన రఘుపతి, సంజీవయ్య హాజరయ్యారు. నగరంలోని కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్న నీటి ప్రవాహాలకు సంబంధించిన విషయాన్ని తెదేపా శాసనసభ్యుడు మోదుగుల అడిగి తెలుసుకున్నారు. నగర వీధులను భారతీయ ప్రమాణాలకు తగినట్లుగా రూపకల్పన చేయాలని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సూచించారు.